హాయ్, వెల్కమ్ టు సింగిరేస్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఫ్లైట్ ఎలా వెళ్తుంది పైకి అనేది ఒకటి, ఫ్లైట్ దిగటం ఒకటి, జైపూర్లో వచ్చేసి మనం ఏమేమి చూసామని కూడా మీకు చూపిస్తామండి. ఇది ఫ్లైట్ వచ్చేసి గాలి లేకపోతే ముంబైలో అండి. ఇక్కడ నుంచి మనం జైపూర్ ప్రయాణం అయితే ఉంది. ఇది చూడండి ఎంత మనకి కింద దృశ్యం అయితే ఎలాగుందో, ముంబై దృశ్యం ఇదంతా కూడా. మొత్తం ముంబై అండి. ఇది సముద్రం అండి. ముంబైలో ఉన్న సముద్రం మీద గుండా కూడా పోతుంది ఫ్లైట్ వచ్చేసి. ఇక్కడ నుంచి మనకి జైపూర్ అయితే వెళ్తాం. జైపూర్లో మనం కొన్ని వీడియోలు అయితే రికార్డ్ చేసామండి, అవి వచ్చి మీకు చూపిస్తాను. ముంబై నుంచి మనం జైపూర్ వ్యూ అండి ఇదంతా కూడా. ఇక్కడ నుంచి అంతా జైపూర్ వ్యూ. మనం జైపూర్ ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చామండి. ఇక్కడ ఫ్లైట్ దిగటం అది కూడా మీకు చూపిస్తాను. ఈ వీడియోలో నేను వెళ్ళిన ప్రదేశాలండి జైపూర్లో ఏమేమి చూశానని చూపిస్తాను మీకు. ఇక్కడ ఫ్లైట్ డౌన్ అవుతుందండి పైనుంచి. ఎయిర్పోర్ట్ కూడా డౌన్ అవుతుంది, దిగుతుంది ఫ్లైట్ ఇక్కడ. ఫ్లైట్ అయితే దిగుతుందండి ఇక్కడ ఎయిర్పోర్ట్లో. చూడండి ఒకసారి ఎంత డౌన్ అయిందో. మేఘాలు దాటి మేఘాల పైన ఉంటుందండి ఫ్లైట్ మనం పోయేటప్పుడు. ఇదంతా జైపూర్ అండి. వచ్చేసామండి దగ్గరికి, జైపూర్ ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చేసాము. ఫ్లైట్ డౌన్ అయిపోతుంది కిందకి బాగా. దిగిందండి ఫ్లైట్. పూర్తిగా ల్యాండ్ అయిపోయిందండి ఫ్లైట్. జైపూర్ ఎయిర్పోర్ట్ నుంచి మనం అయితే టౌన్లోకి వెళ్దామండి, జైపూర్ టౌన్లోకి. ఇది వచ్చేసి హవా మహల్ అండి. దీన్ని 1799లో మహారాజా సవాయ్ ప్రతాప్ సింగ్ నిర్మించాడు. రెడ్ స్టోన్, పింక్ స్టోన్ తోటి నిర్మించారండి. ఎర్రరాయి, పింక్ రాయి తోటి ఈ కట్టడం అయితే నిర్మించారండి. ఇది 5 అంతస్తుల భవనం. ఎటువంటి పునాదులు కూడా వాడలేదండి. పునాదులు కూడా వాడకుండా కట్టిన భవనం, 5 అంతస్తుల భవనం. ఇన్ని సంవత్సరాలు చెక్కు చెదరలేదండి. హవా మహల్, జైపూర్.
80 కిటికీలు ఉన్నాయండి ఈ భవనానికి. చూడండి ఎటు చూసినా కిటికీలే. ఇది వచ్చేసి ఆల్బర్ట్ హాల్ మ్యూజియం, జైపూర్ అండి. ఇది లోపలికి వెళ్ళడానికి అయితే మాకు టైం లేక వెళ్ళలేదు లోపలికి. ఈ మ్యూజియంలో వచ్చేసి చాలా చూడదగ్గ ఇవి ఉన్నాయండి వస్తువులు, రాజులు గారి వస్తువులు కానీ ఏమైనా కానీ. మాకైతే వెళ్ళడానికి కుదరలేదు, ఫ్లైట్ టైం అయిపోతుంది. అందుకని ఇంతవరకు బయట వరకు తీసుకొని వచ్చాము. ఇది వచ్చేసి వరల్డ్ ట్రేడ్ పార్క్ అండి, జైపూర్. ఒక షాపింగ్ కాంప్లెక్స్. లోపల ఎన్నెన్నో వస్తువుంటే లేదండి, బంగారాభరణాలు, వజ్రాలు షాపులు, సెల్ ఫోన్ షాపులు, ల్యాప్టాప్ షాపులు, అన్ని షాపింగ్ మాల్ అంతా ఉందండి లోపల. ఒక దుబాయ్లో ఉన్నట్టుగా ఉంటుందండి లోపలైతే మాత్రం. అప్పుడప్పుడు మనం దుబాయ్లో చూస్తుంటాం కదా, దుబాయ్ గురించి కూడా అలా అనిపించింది అనమాట. లోపల అంతా అన్ని అంతస్తులు ఉంది, బాగుంటుంది. లోపల వ్యూ కూడా చూద్దామండి. ఇదంతా లోపల వ్యూ అండి, వరల్డ్ ట్రేడ్ పార్క్ వ్యూ. ఇది జైపూర్లో ఉందండి, చాలా బాగుంది చూస్తుంటే. ఇది ఒక అంతస్తేనండి మనం చూస్తుంది. చాలా పెద్దదండి. ఇప్పుడు మనం 3 భాగాలు, ఒక భాగం మాత్రం చూస్తున్నాం, సైడ్ కూడా ఇంకా ఉంది. మొత్తం ఎక్స్లేటర్. డిస్ప్లేలు చాలా బాగుంది అంత షాపింగ్ మాల్. ఎక్కువ పర్సెంట్ ఫారినర్లు వస్తారండి ఇక్కడ బాగా. ఈ జైపూర్ అనేది టూరిస్ట్ ప్లేస్. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఫారినర్లు ఎక్కువగా ఇటువంటి ప్లేసులు కూడా వస్తుంటారు. అన్ని వస్తువులు దొరుకుతాయండి ఇక్కడ, లేని వస్తువు అంటూ లేదు. అన్ని షాపింగ్ కాంప్లెక్స్ లాగా ఉంది, మొత్తం పెద్దది. డ్రెస్సులు కానీ, టోపీలు, కళ్ళజోళ్ళు షాపులు, బంగారం షాపులు, గోల్డ్ డైమండ్ షాపులు, సెల్ ఫోన్ షాపులు, ల్యాప్టాప్ షాపులు, అన్ని చాలా రకాలు ఉన్నాయండి లోపల. బ్యాగులు అమ్మేవి, బ్రాండెడ్ జీన్స్ ప్యాంట్లు, టీ షర్ట్లు కూడా దొరుకుతాయి ఇక్కడ. రేట్లు కూడా అలాగే ఉంటాయి అనుకోండి. ఫోన్లకైతే యాపిల్ ఫోన్ ఒక షాపు, శాంసంగ్ ఫోన్ ఒక షాప్ అట్లా ఉన్నాయండి. బ్రాండ్లు వారీగా ఉంటాయి ఫోన్ షాపులు ఇక్కడ. దీంట్లో ల్యాప్టాప్లు, ఇది లోపల గేమ్ ఆడే ప్రదేశం అండి. అందరూ పిల్లలు వచ్చి గేమ్ ఆడుతుంటారు. అన్ని రకాలండి గేమ్లో కూడా. మనం విడిగా అయితే ఇటు చూడలేదండి మన ఏరియాలో, దీంట్లో చూసామన్నీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.